హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇది డే 1 ఇన్ పోర్ట్ బ్లేర్. మేము అరౌండ్ 7:30 కల్లా పోర్ట్ బ్లేర్ వెళ్ళిపోయాం. సో అక్కడి నుంచి కార్ పికప్ చేసుకొని హోటల్కి తీసుకెళ్ళింది రన్వే రెస్టారెంట్. ఇది ప్యాకేజ్లో వాళ్ళే రూమ్స్ అనేది అలొకేట్ చేస్తారు. వాళ్ళు ఏ రూమ్ ఇస్తే అదే తీసుకోవాలి. సో రూమ్ చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే లుకింగ్ అనేది ఇలా ఉంది. మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి విత్ ఐడి ప్రూఫ్స్. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి అనేది గట్టా మొత్తం టోటల్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి రూమ్ అనేది అలొకేట్ చేస్తారు. ఓకే, లుకింగ్ గుడ్. టూరిస్ట్లకి బాగా ఉపయోగపడేటట్టే బాగుంది. ఓన్లీ పేరుకి అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా వస్తే కనుక అవ్వదు, అడ్జస్ట్మెంట్ బాగుండదు. సో కావాల్సిన వాళ్ళకి సరిపడా అన్నీ ఉన్నాయి. వాటర్, కాఫీ ఆర్ టీ ప్రిపరేషన్కి కూడా కెటిల్ గట్టా ఉన్నాయి. సో వాష్రూమ్ చూసేద్దాం రండి. ఓకే, వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుతారు. ఎందుకంటే మేము వెకేట్ చేసిన నెక్స్ట్ డే ఇంకొక పేరు వస్తారు కాబట్టి. రూమ్ అయితే బాగుంది. సో మేము కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి పైన టేక్ ఆఫ్ రెస్టారెంట్ ఒకటి ఉంది, దానికి ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం, టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాం. సో చూసేయండి, యాంబియన్స్ అయితే బాగున్నాయి. ఎవరైనా ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ నాకైతే నచ్చింది. అండమాన్ వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ రిసార్ట్ బుక్ చేసుకోవచ్చు. సో పీస్ఫుల్గా ఉంది, అసలు నార్మల్గా లేదు వ్యూ అనేది. సో మనకు కనిపించేది రన్వే. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేము ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయాం. డ్రైవర్ని ఇంకా షాపింగ్ తీసుకెళ్ళమంటే ఒక మంచి షాప్కి తీసుకెళ్ళి ఒరిజినల్ దానికి తీసుకెళ్ళమని అడిగాము. సో నా చేతిలో ఉన్న బ్రాస్లెట్ చూశాను, చూడగానే చాలా బాగా నచ్చింది అని. సో అది 5,000 చెప్పారు. ఓకే అనుకుని ఇంకా అక్కడే పెట్టేసా. ఇక్కడ దొరికివన్నీ చాలా ఒరిజినల్, మనకి సముద్రంలోంచి తెచ్చి వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. ఈ షెల్స్తోనే డిఫరెంట్ క్రియేటివిటీగా ఫిషెస్ అనేది, వినాయకుడి బొమ్మలు కానివ్వండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, టాటాయిస్ కూడా ప్రిపేర్ చేశారు. చూడగానే చాలా ముద్దుగా ఉన్నాయి. తీసుకోవాలనిపించింది. బట్ రేట్లు చాలా కాస్ట్లీగా ఉన్నాయి. కొన్ని అయితే ఐటమ్స్ అయితే తీసుకున్నాం, కొన్ని అని చూసి వదిలేసాం అంతే. సో ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో మీరు కూడా చూసేయండి. అసలు ఒక్కటి ఎంత క్రియేటివిటీగా చేశారు కదా. ఏంటి షెల్నే ఇంత అదే ఇంత అందంగా చేశారో. మొత్తం సముద్రంలో దొరికి షెల్స్ అని ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి కదా. వావ్, ప్రతిదీ కూడా ఇక్కడ షెల్తోనే చేశారు. బాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సెంట్రల్ జైలుకా? నువ్వేమన్నా ఎవరినైనా హత్య చేసావా జైలుకి వెళ్తానంటున్నా? సో ఫస్ట్ మనం వచ్చి సెల్యులర్ జైలుకి వెళ్తున్నాం. రండి లోపల ఎలా ఉందో విజిట్ చేద్దాం. కమ్ లెట్స్ గో.
కంప్లీట్ బ్లూ ప్రింట్ అనేది అక్కడే ఉంది. సో ఈ చైర్స్ అన్నీ ఏంటంటే నైట్ టైము లైట్ షో జరుగుతుంది. సో ఆడియన్స్ అందరు ఇక్కడ కూర్చొని చూస్తారనమాట. టోటల్ 550 సిట్టింగ్. ఓకే, సో మళ్ళీ నైట్ కనెక్ట్ అవుదాం. బాయ్. నైట్ లైట్ షో ఉంది, మనం మళ్ళీ రావాలి. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. అదే లాన్ జైల్లో చూసాం కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ. సో వీళ్ళందరూ ఇప్పుడు అప్పట్లో జైలుకి వెళ్ళారు, అందుకే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అయ్యారు. लाइटिंग ऑन का पीछे ना टाइम जरा सा स्पेंड करने के लिए उसके लिए रखते हैं। ये वाटर स्पोर्ट कॉम्प्लेक्स है नीचे। कल आपका क्या टूर में थे? ఆఫ్టర్ జైల్ మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే 5:30 కల్లా సన్సెట్ అయిపోతుందంట. సో అందుకే డ్రైవర్ ఫాస్ట్గా అయితే మమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నారు. ఇది అరౌండ్ 4:30 to 5 మధ్యలో. ఇప్పటికీ క్లైమేట్ చూసారా, సన్సెట్కి దగ్గరలో ఉంది. సో బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో మేము కూడా కొద్దిసేపు అక్కడ ఆడుకొని టైం స్పెండ్ చేసి ఫొటోస్ అవి దిగేసి ఈలోపు 5:30 అయిపోయింది, చీకటి పడిపోయింది. మేమైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసాం, రూమ్కి వెళ్ళిపోయాం. సో బీచ్ వ్యూ అయితే ఎలా ఉందో చూసేయండి. సో ఇప్పటి వరకు ఎవరైతే మనల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో వ్యూ అనేది ఎలా ఉందో చూసేయండి, ఎంజాయ్ చేయండి. సో లాస్ట్లో మేము మళ్ళీ జైలుకి అయితే వెళ్ళాము. జైల్లో లైట్ షో జరుగుతుంది 7:30కి. సో లైట్ షో అనేది నేను ముందుగానే వీడియో అనేది పోస్ట్ చేశాను. ఎవరైతే చూడకపోతే వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి. లైట్ షో అనేది చాలా బాగా జరిగింది. సో లింక్ అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తా, చూడడం మర్చిపోకండి. ఫర్దర్స్ వీడియోస్ కోసం మేము అండమాన్లో ఎలా అనేది ఎంజాయ్ చేసామనేది చూడడం కోసం Day 2, Day 3, Day 4. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే ఫర్దర్స్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.